పాల్గొన బహుళ అమావాస్యని కొత్త అమావాస్య అని అంటారండి. ఇది చంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య అండి. దీని తర్వాత మనకి నూతన తెలుగు సంవత్సరము ప్రారంభమవుతుంది. అంటే ఈ అమావాస్య తర్వాతనే మనం ఉగాది పండుగను జరుపుకుంటాము. మన సనాతన ధర్మంలో అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఉగాది ముందు వచ్చే ఈ అమావాస్య రోజున గ్రామ దేవతలను తప్పకుండా పూజించాలి. కాబట్టి ఈ అమావాస్య రోజున మీకు దగ్గరలో ఉన్న పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోలేరమ్మ ఇలా గ్రామ దేవతల ఆలయాలకి వెళ్ళాలి. గ్రామ దేవతలకి పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి దీపారాధన చేయాలి. అలాగే గ్రామ దేవతలకు బోనంను సమర్పించి పరమాన్నం మరియు పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. మీకు వీలైతే గ్రామ దేవతలకు చీర మరియు బ్లౌజ్ పీసును కూడా సమర్పించాలి. ఈ కొత్త అమావాస్య రోజున ఇలా చేయడం వల్ల గ్రామ దేవతల యొక్క అనుగ్రహం కలిగి రాబోయే కొత్త సంవత్సరం మొత్తం సకల సుఖాలను పొందవచ్చు. గ్రామ దేవతల ఆలయాలు మీకు దగ్గరలో లేకుంటే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. ఈ పాల్గొన అమావాస్య అంటే కొత్త అమావాస్య దుర్గాదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్లి దీపారాధన చేసి కుంకుమార్చన చేయాలి. కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నుదుటన ధరించాలి. తర్వాత దుర్గాదేవి ఆలయంలో ఓం దుమ్ దుర్గాయై నమః అని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలండి. ఇలా చేస్తే ఎలాంటి కష్టాల నుంచైనా సులభంగా బయటపడవచ్చు.